చెప్తున్నా. పింకిలు మీరు లేరు, నన్ను అడగొద్దంట. పింకిలు మీరు లేరు, ఖాతాలకు పెన్లో మీరు లేరు, సిగప్ప ఖాతాల్లో మీరు లేరు, తారలు మీరు లేరు. ఇవన్నీ మన సినిమాలే. అర్థమైందా? ఈ సినిమాలో డబ్బులు వస్తే చెప్పాక ఆదాయం. ఇప్పుడు మొన్న నాటిక పోట్లు పెట్టాం, 10 లక్షలు నా సొంత డబ్బులు. ఎవడైనా వీళ్ళని అడుగు, రేపు నెల్లూరులో ఉంది, నెలకి 7-8 లక్షలు సొంత పెట్టుకుని ప్రోగ్రాం చేసుకుంటున్నారు. అందరూ సొంతాలు వేసుకొని తెచ్చుకుంటారు. వెంకటేశ్వర గుంటూరులో పెడుతుంటారు. 10 మంది పోయి 20 లక్షలు వసూలు చేసి 5 లక్షలు ఖర్చు పెడతారు. మనం సొంత పెట్టుకొని ఎవరు నిత్యం చెప్పండి అని చెప్పి పెట్టుకుంటుంటాం. ఇలానే సొంత పెట్టి చేసేటప్పుడు మీరు ఎంకరేజ్ చేయాలని కాశ పోండి అని చెప్పి తీసుకుంటున్నాం. అప్పుడు నా దగ్గర నలుగురే ఉంటాడు. ఒకడు నాయుడు ఉంటాడు, మొహట్లాగా చూస్తున్నా, నాయుడు ఉంటాడు, నాయుడుతో పాటు అరుణ్ ఉంటాడు. అర్థమైందా? ఇదిగో నాగరాజు ఉంటాడు ఇక్కడ, నేను చెప్పలే. అర్థమైందా? వీళ్ళు ఉంటారు. అక్కడి నుంచి వస్తే లక్కీ ఉంటుంది. ఇదిగో సత్య ఈ అందరూ అంటే నీకు చెప్పరా, వాళ్ళు సపోర్ట్ అనేది మేము కరెక్ట్గా. ఇప్పుడు వెంకటరామన్ గారు చేసే పనులు మీకు నిజంగా సినిమా చేయాలంటే చాలా కష్టమైన. నాటకాలు చూస్తే మీకు యాక్టింగ్ తెలుసు. ఆయన ఇస్తున్నాడంటే రికార్డ్ మీద అనుకో. ఒక నాటకం వాళ్ళు స్టేజ్ మీద అంత కష్టపడి చేస్తుంటే మీరు సెల్ ఫోన్లో మాట్లాడుకోవటం, సెల్ఫీలు తీసుకోవటం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఆమె చూడు సోకులు చూసుకుంటాం. చూసుకోవట్లా, మిమ్మల్ని స్టాటస్ లో పెడతానికి కాదా? మరి ఏం చేస్తున్నావు అమ్మాయి? మేము వేరేది మాట్లాడుకుని పెడతావా? అర్థమైందా? ఇక్కడ చిన్న విషయానికి కూడా మనస్తాపం చెందేవాళ్ళు నలుగురు ఉన్నారు. చిన్న విషయానికి కూడా